హైదరాబాద్ తోపులు ఓవైసీ బ్రదర్స్ మీద బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సారు సంచలన కామెంట్లు చేసిండు. తెలంగాణలో మా బీజేపీ సర్కారు అధికారంలోకి వచ్చినాక మీ సంగతి ఏందో చెప్తాం, నేనేందో చూపెడతా అని మస్తు ఫైర్ అయ్యిండు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సారు. మరి ఈసారి ఇంకా ఏమేమన్నాడో చెప్పుడెందుకు, చూద్దాం పాండ్రి. ఇక ఓవైసీ బ్రదర్స్ మీద బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సారు సంచలన మాటలు మాట్లాడింది. ఇప్పుడు ఈ తెలంగాణ రాజకీయాలలో పెద్ద హాట్ టాపిక్ అయి రసాభాసగా నడుతున్నది, పెద్ద రచ్చ చర్చకే దారితీస్తున్నది. తెలంగాణలో మా బీజేపీ సర్కార్ అధికారంలోకి వచ్చిందంటే ఓవైసీ బ్రదర్స్ యాది పెట్టుకో, మిమ్ములను కుక్కల బోర్ల వేసి పాకిస్తాన్ కు పంపిస్తా అని అనుకుంటా వచ్చిండు. ముస్లింలను ఓవైసీ సోదరులు మోసం చేస్తున్నారు అనుకుంటా రాజాసింగ్ సార్ మస్తు గరం మీద గరమైండు. ఓవైసీ బ్రదర్స్ ముస్లింలు ఆస్తులను దోసుకున్నారని చెప్పి వాళ్ళ ఒర్రుడుకు ఎవరు భయపడేటోళ్ళు కాదు, తాటాకు సప్పులకు ఇక్కడ ఎవరు బెదిరిపోరని చెప్పి కూడా రాజాసింగ్ సార్ కీలక కామెంట్లు చేసుకుంటూ వచ్చిండు. వక్ఫ్ బోర్డు పేరుతోని ఓవైసీ బ్రదర్స్ ఎన్నో భూములు కబ్జాకు గురైనని చెప్పి రాజాసింగ్ సార్ అన్నాడు. బోర్డు రాకముందు 4,000 ఎకరాలు ఉంటే బోర్డును అడ్డం పెట్టుకుని 9,50,000 ఎకరాల భూములను కబ్జా చేసిందని చెప్పి ఆరోపణ చేసిండు. ఇక వక్ఫ్ బోర్డు ముస్లింలకు వ్యతిరేకం కాదని వాళ్ళ ఆస్తులకు మోడీ రక్షణ కల్పిస్తారని చెప్పుకుంటూ వచ్చిండు. 19 మోడీ భారత్ అని చెప్పి కూడా అన్నాడయ్యా. కానీ ఏదేమైనా రాజాసింగ్ సార్ ఓవైసీ బ్రదర్స్ మీద ఎప్పుడు ఉప్పు నీపు లెక్కనే ఉంటాడు, కారాలు మిరియాలు నూరుతుంటాడు. ఏ టైంకి ఆ టైంకు తగ్గట్టుగా వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే జప్పుమని కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తాడు. హైదరాబాద్ నడిబొడ్డు షార్మినార్ దగ్గర కూడా తోడగొట్టి బస్తీ మీద సవాల్ అని చెప్పి కయ్యానికి కాలు దూకుతాడు. ఏదేమైనా కానీ ఓవైసీ బ్రదర్స్ ఇప్పుడు రాజాసింగ్ సార్ అన్న మాటల మీద ఎట్లా రియాక్ట్ అవుతారో మనకు మాత్రమే తెలుసు, చూద్దాం.